హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మీకు చనిపోయాక ఏమవుతుందని భయం వేసిందా? నేను ఎప్పటికీ లేకుండా పోతానేమో అని టెన్షన్ పడ్డారా? ఈ భయం అందరికీ ఉంటుంది. నిజం చెప్పాలంటే మీరు ఎప్పటికీ పోరు. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఒక్క మాట చాలు మన లైఫ్ స్టైల్ని మార్చడానికి. మనందరి హీరో శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇదే సత్యాన్ని చెప్పాడు. ఆత్మ ఎప్పుడు ఉంటుందని నిరూపించారు. ఈరోజు మనం 2.12 శ్లోకాన్ని చాలా సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. దీని అర్థం తెలుసుకుంటే మీ మనసు ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటుంది. ముందుగా పుస్తకంలో ఉన్నట్లుగా ఈ శ్లోకాన్ని చూద్దాం. ఇది చాలా లోతైన మాట. శ్లోకం: నత్వే వాహం జాతు నాసం నత్వాం నేమే జనాధిపాం నచైవ న భవిష్యామః సర్వే వయమతం పరం. అర్జున, గతంలో నేను, నువ్వు, ఈ రాజులెవ్వరూ లేని కాలం లేదు, ఇప్పుడున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా మనం ఎవ్వరం లేకుండా పోము. మనమందరం ఎప్పుడు ఉంటూనే ఉంటాము. కృష్ణుడు ఇక్కడ సింపుల్గా చెప్పేది ఏమిటంటే, నువ్వు నిన్న ఉన్నావో, ఇవాళ ఉన్నావు, రేపు కూడా ఉంటావు. మరణం అనేది కేవలం దేహానికి మాత్రమే, మన ఆత్మకి కాదు. ఆత్మ ఎప్పుడు ఉంటుందనేది ఎలా అర్థం చేసుకోవాలి? మన రోజువారీ జీవితంలో ఒక ఉదాహరణ చూద్దాం. మీరు కారు నడుపుతారు కదా, ఆ కారు అనేది మన శరీరం అనుకోండి. మరి ఆ కారును నడిపే డ్రైవరు ఆత్మ అనుకోండి. ఒకరోజు కారు పాడైపోతుంది. దాన్ని మనం పక్కన పెట్టి కొత్త కారు కొంటాం. కారు పాడైపోయినంత మాత్రాన డ్రైవర్ ఏమైనా పాడైపోతాడా? లేదు కదా. డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు, కేవలం వాహనాన్ని మార్చుకున్నాడు. మనం పొరపాటున ఈ కారునే నేను అనుకుంటున్నాం. అందుకే కారు చెడిపోతే నేను పోతున్నాను అని భయపడుతున్నాం. మీరు ఈ శరీరం కాదు, దాన్ని ఉపయోగించే శక్తి ఆత్మ మాత్రమే. అందుకే దేహం మారినా మీ ఉనికి, ఎగ్జిస్టెన్స్ ఎప్పుడూ పోదు. మీరు ఒక సిమ్ కార్డ్ వాడుతున్నారు కదా, ఆ సిమ్ కార్డ్లో మీ కాంటాక్ట్స్, మీ నెంబర్, మీ డేటా ఉంటుంది. దాన్ని ఆత్మ అనుకోండి. ఇప్పుడు మీరు ఒక పాత మొబైల్ ఫోన్ వాడుతున్నారు. అది పాతబడి హ్యాంగ్ అవుతుంది. మీరు వెంటనే ఆ పాత ఫోన్ పక్కన పెట్టి సిమ్ కార్డ్ తీసి కొత్త లేటెస్ట్ ఫోన్లో వేస్తారు. ఇక్కడ సిమ్ కార్డ్ మారలేదు, దానిలోని డాటా మారలేదు, కేవలం ఫోన్ మాత్రమే మారింది. దేహం పుట్టి పెరుగుతుంది, మారుతుంది, ఆపై మరణిస్తుంది. కానీ ఆ దేహం లోపల ఉండి ఆ మార్పులన్నీ చూస్తున్న, ఉనికిని పట్టుకొని ఉన్న సిమ్ కార్డ్ మాత్రం ఎప్పటికీ మారదు. అదే ఆత్మ యొక్క శాశ్వతత్వం. మరి ఈ జ్ఞానం మనకు ఏం చేస్తుంది? ఇది మనకు 2 లాభాలు ఇస్తుంది. భయం పోతుంది. మనం ఎప్పటికీ ఉండేవాళ్ళమని తెలిస్తే ఏ చిన్న కష్టం వచ్చినా భయపడం. ఈ దేహంపై అటాచ్మెంట్ తగ్గి ధైర్యం పెరుగుతుంది. ధర్మంపై దృష్టి. భయం పోగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం మన నిజమైన పని, ధర్మం ఏమిటో ఆలోచిస్తాం. మనం ఈ దేహంతో మంచి పనులు చెయ్యాలి, సాయం చెయ్యాలి అని ఆలోచిస్తాం. చివరిగా భగవద్గీత 2.12 శ్లోకం మనకిస్తున్న ముఖ్యమైన సందేశం ఏమిటంటే, నువ్వు ఎప్పుడు ఉన్నావో, నువ్వు ఎప్పుడు ఉంటావు. మరణం అనేది జీవితానికి ద ఎండ్ కాదు, ఇది కేవలం కొత్త ప్రారంభం మాత్రమే. ఈ 2.12 శ్లోకం ఆ భయాన్ని శాశ్వతంగా తీసేసింది. ధైర్యంగా, సంతోషంగా మీ పని చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, తర్వాత వీడియోలో ఆత్మ ఒక దేహం నుంచి ఇంకో దేహానికి ఎలా వెళ్తుంది అనే విషయాన్ని భగవద్గీత 2.13 శ్లోకం ద్వారా తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు నమస్తే.